If a blind student can get 91st rank, why an ordinary student cannot get? I used to do most of my studying using the solar lanterns in the night. To make a satellite phone call, we used to walk 5.5 kilometers in mountains. My journey with UPSC has been strugglesome. ఒకసారి 4 hours పడుకోవడం, ఒకసారి 5 hours పడుకోవడం. ఇంకా మీరే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారని నాకు తెలిసింది. బట్ దే యూస్ టు పే మీ 48,000 పర్ డే. రోజుకి 48,000 పే చేసేవాడు సార్. నాకు ఎక్కడో పిల్లలకి మోసం జరుగుతుంది అన్న క్లారిటీ చాలా క్లియర్గా వచ్చేసింది. ఇనీషియలీ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ డబ్బు తిరిగి ఇచ్చే ఇన్స్టిట్యూట్ నా ఒక్కడిదే సార్. ఇక్కడ రెగ్యులర్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు కొన్ని ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి దాని తర్వాత సంవత్సరాలు అనేది వాళ్ళు చదివి కష్టపడి దాని తర్వాత రావట్లేదు. బట్ మీరు మన ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేస్తూ, అది కూడా చాలా క్రూషియల్, ఇది డిఫికల్ట్ ప్లేస్ ఉల్ఫా, అట్లాంటి మీరు టెర్రరిస్టులతోని ఫైట్ చేసుకుంటూ ఎట్లా చదివి ఎట్లా క్రాక్ చేశారు అనేది దాని సీక్రెట్ చెప్పండి సార్. నేను ఒకటే సార్, చెయ్యాలి సాధించాలి అన్న తపన సార్. ఈ సంవత్సరము యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్లో నా ఒక స్టూడెంట్కి 91st ర్యాంక్ వచ్చింది సార్. ఆ స్టూడెంట్ బ్లైండ్ స్టూడెంట్. నా ఇమాజిన్ ఇఫ్ ఎ బ్లైండ్ స్టూడెంట్ కెన్ గెట్ 91st ర్యాంక్, వై అన్ ఆర్డినరీ స్టూడెంట్ కెనాట్ గెట్? అది ఇంక ఎక్స్క్యూజే కదా సార్, ఇంకా దానికి రీజన్ ఏం లేదు, ఎక్స్క్యూజే అది. సో నేను నార్త్ ఈస్ట్లో అరుణాచల్లో ఉన్నప్పుడు సార్, డే అంతా ఆఫీస్ వర్క్ జరిగేది, నైట్ డ్యూటీస్ జరిగినప్పుడల్లా సోలార్ ల్యాంటెన్స్ మాకు దొరికాయి సార్. సోలార్ ల్యాంటెన్స్ రోజంతా 5-6 నేను కూడా పెట్టుకొని వాటిని ఛార్జ్ పెట్టుకొని రాత్రి వాడుకునేవాడిని సార్. సో ఐ యూస్ టు డూ మోస్ట్ ఆఫ్ మై స్టడింగ్ యూజింగ్ ది సోలార్ లాంటెన్స్ ఇన్ ది నైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వాజ్. 18 months పట్టింది సార్. ఏం లేదు సార్, సెలవుకి వచ్చినప్పుడు ఢిల్లీకి రావాలి, బుక్స్ తీసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ కూర్చొని చదువుకోవాలి. అప్పుడు యూట్యూబ్ లేదు, అక్కడ యూట్యూబ్ ఏం కర్మ సార్. యూట్యూబ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. ఫోనే లేదు. టు మేక్ ఏ శాటిలైట్ ఫోన్ కాల్, నాట్ నార్మల్ రెగ్యులర్ ఫోన్ కాల్, టు మేక్ ఏ శాటిలైట్ ఫోన్ కాల్ వీ యూస్ టు వాక్ 5.5 kilometers ఇన్ మౌంటైన్స్. 5.5 kilometers మౌంటైన్స్లో అన్నది చాలా డిఫికల్ట్ సార్. సో ఫోన్ కాల్ చేయడానికి 5.5 kilometers నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఇంత బాధ వేసేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసేది అది పని చేయట్లేదు బా. సో ఇలాంటి బాధలు కూడా ఉండేది సార్. బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ కండిషన్ ఉంటే పని చేయదు సార్. సో ఒక్కొక్కసారి ఆ ఫోన్ కాల్ కూడా పని చేసేది కాదు సార్. సో ఇంకా టైమే ఉండేది సార్, హ్యాపీగా పుస్తకాలు చదువుకున్నాను. సో దట్ ఈస్ హౌ మై జర్నీ విత్ యూపీఎస్సీ హ్యాస్ బీన్ స్ట్రగుల్సమ్ సార్. అంటే ఇట్ వాజ్ గ్రేట్ స్ట్రగుల్ సార్. ఎందుకంటే ఒక కోచ్ లేడు, ఒక మెంటర్ లేడు, ఒక టీచర్ లేడు, ఒక గైడ్ లేడు, ఓన్లీ పుస్తకాలు. అదే ఒక పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే కూడా తెలియదు ఏంటో. అప్పట్లో అంత ఉండేది కాదు కదా సార్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బుక్. ఎవ్రీథింగ్ బుక్ రాయాలి, రాసుకోవాలి, చదవాలి, రాసుకోవాలి, చదవాలి, రాసుకోవాలి. ఒకసారి సిఓ అనేటోడు, రేయ్ నువ్వు ఆర్మీ జాయిన్ చేస్తున్నావు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావు అనేసి. సో సార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద నైట్ సార్ అంటే, పడుకోరా అనేటోడు. బికాస్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? పడుకోరా, ఇంక పడుకోరా అని. సార్ పర్వాలేదు పడుకుంటాను. ఒక్కొక్కసారి 4 hours పడుకోవడం, ఒకసారి 5 hours పడుకోవడం, ఒక్కొక్కసారి 2 hours పడుకోవడం, ఇలా కూడా జరిగింది సార్. చేయాలి కదా సార్. అంటే అదే మీరు అక్కడ సర్వ్ చేసుకుంటూ ఇంత నైట్ టైంలో కూడా కష్టపడుకుంటూ చదివి దాని తర్వాత క్రాక్ చేశారు కదా. అసలు ఈ జర్నీ అంతా చూస్తుంటే ఒక బయోగ్రఫీ మూవీ అనేది త్వరలో ఖచ్చితంగా ఏదైనా డైరెక్టర్ వింటే తీస్తారు ఖచ్చితంగా. అంటే ఎంతో మందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దాని తర్వాత మీరు 2015లో రిటైర్మెంట్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా మీరు యాజ్ ఏ మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా మీరు ట్రైనింగ్ చేయాలని డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇప్పుడు 2015 నుంచి ఏ ఇయర్ వరకు ఈ ట్రైనింగ్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. హైదరాబాద్ ఐ హావ్ టాట్, ఢిల్లీ ఐ హావ్ టాట్, గువాహటి ఐ హావ్ టాట్, బెంగళూరు ఐ హావ్ టాట్, చెన్నై ఒక్క విజిటే చేశాను, ఎక్కువ చెప్పలేదు, బట్ చెన్నై ఆల్సో ఐ హావ్ టాట్. సో డిఫరెంట్ యూనివర్సిటీస్లలో మీరు వెళ్ళి యూపీఎస్సీ స్టూడెంట్స్కి మీరు మొత్తం పాఠాలు చెప్పేవారు. నైస్. సో దాని తర్వాత ఇంకా 2022లో ఇంకా మీరే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారని నాకు తెలిసింది. అదే ఏకం ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి. అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఆల్రెడీ మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాక కూడా. సార్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఢిల్లీలో నేను ఇన్స్టిట్యూట్ పేరు తీసుకోను, బట్ దే యూస్ టు పే మీ 48,000 పర్ డే సార్. రోజుకి 48,000 పే చేసేవాడు సార్. 8,000 per hour and 6 hours in a day.
సో 48,000 క్యాష్ చేతిలో ఇచ్చేవాడు సార్ ఆయన. బట్ నాకెందుకో అక్కడ అది కరెక్ట్ కాదు, ఇది కాదు పిల్లలు, ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యాను కదా సార్, ఇలా చేస్తే రాదు అన్న క్లారిటీ నాకు వచ్చేసింది సార్. అంటే సమ్వేర్ బట్టిఫై కాన్సెప్ట్ అండ్ వేరే డైమెన్షన్లో కూడా ఓన్లీ డబ్బునే చూసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ ఇవ్వకపోవడము. సో దిస్ ఈజ్ వేర్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఈ 6 years 7 years ఆఫ్ టీచింగ్ జర్నీ ఇన్ ఇన్స్టిట్యూట్స్ రెగ్యులర్గా నాకు ఎక్కడో పిల్లలకి మోసం జరుగుతుంది అన్న క్లారిటీ చాలా క్లియర్గా వచ్చేసింది సార్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నేను ప్లేస్ అండ్ అది చెప్పకుండా చెప్తాను. ఐ యూస్ టు టీచ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ సార్ ఆ ఇన్స్టిట్యూట్లో. ఇంటర్నల్ సెక్యూరిటీ పిల్లలకి చెప్పడానికి కనీసం ఒక 30 నుంచి 32, 34 గంటలు పడుతుంది సార్. నాకు 16-17 గంటలు ఇచ్చేసి కంప్లీట్ చేయని చెప్పాడు. ఎలా కుదురుతుంది సార్, పిల్లలకి అసలు ఏమీ తెలియదు. ఇట్ ఈస్ అ న్యూ సబ్జెక్ట్. హిస్టరీ జాగ్రఫీ అయితే స్కూల్లో చదువుకున్నారు, కొంచెం గొప్ప తెలుసుంది. అసలు దిస్ ఈజ్ అ న్యూ సబ్జెక్ట్ సార్, ఎలా చెప్పాలి అంటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నాడు. నాకు అది నచ్చలేదు సార్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ టేక్ మినిమం సార్, ఎంత దాన్ని స్క్వీజ్ చేసినా 45 hours పడుతుంది సార్. 12.5 hours కంప్లీట్ చేయమన్నాడు సార్. 12.5 hours ఎట్లా కంప్లీట్ అవుతుంది సార్? సో దిస్ ఈజ్ వేర్ ఇలా మోసం పిల్లలకి జరుగుతుంది అన్న, పిల్లలకి చెయ్యకూడదు ఇలా మోసం అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేసింది ఏకమ్ ఐఎస్ అకాడమీ సార్. నేను ఇన్ఫ్యాక్ట్ ఇనీషియలీ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్, పిల్లలకి ఫ్రీగా చెప్దామని ఉద్దేశం. కాకపోతే పిల్లలు దాని వాల్యూ ఇవ్వలేదు సార్. అంటే నేను గమనించింది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళకి ఫ్రీగా ఇస్తే వీళ్ళు దీన్ని వాల్యూ చేయరు సార్. సో నేనేం చేశానంటే దీనికి యాజ్ ఏ ట్రిక్, నువ్వు అడ్మిషన్ తీసుకో, కోర్స్ కంప్లీట్ చేయి, ప్రిలిమ్స్ పాస్గా. యూపీఎస్సీలో 3 stages ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టేజ్ నువ్వు ప్రిలిమ్స్ పాస్గా నీ ఫీజు నీకు తిరిగి ఇచ్చేస్తుంది. ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా విచ్ రిటర్న్స్ ద ఫీజ్ టు ద స్టూడెంట్. దెర్ ఈజ్ నో అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. జనాలు చెప్పొచ్చు మేము ప్రిలిమ్స్ గ్యారంటీ చేస్తాము, మెయిన్స్ గ్యారంటీ అన్నీ చెప్పుకోవచ్చు, కానీ డబ్బు తిరిగి ఇచ్చే ఇన్స్టిట్యూట్ నా ఒక్కడిదే సార్. అదే, ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నువ్వు పాస్ అయ్యావు కాబట్టి, నా ఉద్దేశం నీతో చదివించాలి కాబట్టి, నువ్వు చదువుకున్నావు కాబట్టి నీ ఫీజు నాకు అక్కర్లేదు తీసుకో. కరెక్ట్. ఇందులో చాలా సీరియస్నెస్ కూడా వస్తుంది ఆబ్వియస్లీ, ఇంకా రావాలి కదా సార్. అంటే సీరియస్ స్టూడెంట్కి ఒక వెల్కమ్ కదా సార్. కరెక్ట్. నా డబ్బు నాకు తిరిగి వస్తుంది. అదే, డబ్బు కోసం చెబుతాడని నేను అనట్లేదు, కాకపోతే ఒక ధ్యేయంలో ఉంటుంది. నేను నా నాన్న కానీ అమ్మ కానీ కష్టంగా కట్టిన డబ్బులు నేను తిరిగి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి, అదొక స్ఫూర్తిదాయిగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇలా నేను స్టార్ట్ చేశాను సార్. సో దీన్ని కూడా బాగా విమర్శించారు సార్, దీన్ని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నన్ను విమర్శించడం కంటే నువ్వు కూడా చేసుకోరాదు. కరెక్ట్, సేమ్ నువ్వు చేసుకోరాదు, డబ్బులు వెయ్యదు కదా, అలా కష్టమవుతుంది, అదే మెయిన్ ప్రాఫిట్ కదా. సో దట్ ఈస్ వేర్ ఐ టెల్ ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ మనీ సార్. డెఫినెట్గా, ఎందుకంటే నేను రెంట్ కట్టుకోవాలి, నేను టీచర్స్కి ఫీజ్ శాలరీస్ ఇచ్చుకోవాలి. మీకు తెలుసు కదా ఒక సంస్థ నడపాలంటే ఎంత ఖర్చు ఉంటుంది సార్. డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ది పర్పస్, బట్ నాకు కూడా కొంచెం ఆ డైమెన్షన్. రైట్. మరి ఈ ఏకమ్ అనే పేరు ఎలా పెట్టారు? ఎందుకంటే ఏకమ్ మా సిక్ కమ్యూనిటీకి హోలీ గ్రంథ్ ఇస్ ది గురు గ్రంథ్ సాహిబ్ సార్. గురు గ్రంథ్ సాహిబ్లో ఫస్ట్ వర్డ్ ఇది ఏక్ ఓంకార్ సార్. అందులో ఏక్ ఓంకార్లో ఫస్ట్ వర్డ్ ఏక్ ఉంది కదా, అది ఏకం సార్. అది ఏంటంటే, మీరు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి వినే ఉంటారు. హౌ దిస్ వరల్డ్ కేమ్ ఇన్ టు, హౌ దిస్ వరల్డ్ వాజ్ ఫార్మ్డ్. ఒక సబ్ అటామిక్ పార్టికల్ నుంచి సృష్టి అంతా వచ్చింది కదా సార్. ఆ సబ్ అటామిక్ పార్టికల్ ఏకం సార్. అంటే మనం అందరం ఒక్కటే, నువ్వు నేను టైం స్పాన్లో వేరే ఏం తప్ప మనం అందరం ఒక్కటే అన్నది ఉద్దేశం సార్.